నమస్తే. మెదక్లో శనివారం గోవుల తరలింపు విషయంలో పెద్ద ఘర్షణ అయితే జరిగింది. ఈ ఘర్షణలో మాత్రం రాజ్ అరుణ్ అనే వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మియాపూర్ పద్మావతి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అసలు ఏం జరిగింది, ఇరు వర్గాల మధ్య జరిగిన ఏంటి, అసలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న రాహుల్ మనతో ఉన్నారు, కనుక్కుందాం. ఏం జరిగింది ఆ రోజు శనివారం సాయంత్రం? ఒక్కసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది, కత్తిపోట్లు. దీని వెనుక ఏం జరిగింది, అప్పటి పరిస్థితి ఏంది? నమస్తే అండి. నేను ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. మా కార్యకర్తలు ఫోన్ చేస్తూ ఉన్నారు, గోరక్షక కార్యకర్తలు. అన్న ఇట్లా 40 ఆవులు గోసముద్ర మన టీటీడీ కళ్యాణం కట్ట వెనకాల ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, 40 ఆవులు ఉన్నాయని సమాచారం వచ్చిందంటే నేను వాళ్ళని వెళ్ళి చూడమని చెప్పాను. మా వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాడికి చేయలేదు. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి గోసేవ చేస్తున్నాం, గోరక్షణ చేస్తున్నాము. ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు అటో ఇటో కానీ వాళ్ళు వస్తుండే, మేము చెప్పిన దానికి వాళ్ళు సహకరించారు. ఎన్నో ఏళ్ళంచాలు చేస్తున్నాం మేము. అలాగే చెప్పాను నేను వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీడియో ప్రూఫ్ తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అరగంట తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంట. అయితే వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు తీసుకువెళ్ళొద్దని వాళ్ళు. అయితే ఆ గోవులు ఎవరైతే ఉన్నాయో ఆయన ఏంటంటే ఇవి అమ్మడానికి తెచ్చినా అని చెప్పేసి ఆయన వాదించాడు. అయితే మా వాళ్ళు ఏమన్నారు, మీరు అమ్మడానికి తెచ్చినట్టయితే మేము బక్రీద్ వరకు వీటిని మేము మన గోశాలలో మేము ప్రొటెక్షన్ ఇస్తాము, బక్రీద్ అయిపోయిన వెంటనే వీటిని మేము మీకు మంగళవారం అంగడిలో మేమే తీసుకొచ్చి అప్పచెప్తాము, ట్రాన్స్పోర్ట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం అన్నట్లు మన వాళ్ళు చెప్పారు. దానికి అతను ఒప్పుకోలేదు, ఆ ముస్లిం వర్గం వాళ్ళు కూడా ఒప్పుకొని ఇవ్వడం లేదు. అండ్ మా వాళ్ళు కూడా మొండిగా కూర్చున్నారు, మేము వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే అని చెప్పేసి. పోలీసు వాళ్ళు ఇందులో ప్రేక్షక పాత్ర మొదటిసారి మాకు చాలా షాకింగ్గా ఉంది. ఇది మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం, ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన మాకెదురు కాలేదు. వాళ్ళు ఎందుకో ప్రేక్షక పాత్ర వహించారు. దాని తర్వాత వాళ్ళకి కొన్ని కాల్స్ వచ్చినాయి. మా ఫ్రెండ్స్ కొంతమంది విన్న వాళ్ళు చెప్తున్నారు, ఎమ్మెల్యే ఫోన్స్ వచ్చినాయి, ఆయనకు ప్రెషర్ ఉన్నది, సిఐ సపోర్ట్ చేస్తలేడు, ఎస్ఐకి ప్రెషర్ ఉన్నది అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను అక్కడ సీన్లో లేను. అయితే వాళ్ళు మౌనంగా ఉండడం అనేది కొన్ని అనుమానాలకు మాకు దారితీస్తుంది. ఆయన మా ఎమ్మెల్యే రోహిత్ గారు ఎంబడ తిరిగే ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ అంతా వాళ్ళంతా గాంజా బ్యాచ్, వీళ్ళది ఇదే గొడవలు, దాడులు, ఎవరినైనా బెదిరించడము ఇవే చేస్తుంటారు. ఆ బ్యాచ్ అంతా అక్కడ ఉండడం అదొకటి అనుమానాస్పదం మాకు. సో వాళ్ళు మొండికున్నారు, మేము మొండికున్నాము. సాయంత్రం 3 గంటల ప్రాంతానికి ఇక పోలీసు వాళ్ళు ఏమనుకున్నారేమో, ఇక వీటిని తీసుకెళ్ళి ఆ టీటీడీ కళ్యాణ దాంట్లో కాంప్లెక్స్లో వీటిని వేసేసి తాళం వేసేసారు. సో ఆ గొడవ అక్కడికి ముగిసిపోయింది, అందరు వచ్చేసారు. నేను అప్పుడు వీలు పరుచుకొని మా కార్యకర్తలను కలవడానికి వెళ్ళేసరికి మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది మాకు, నర్స్కేడ్ అనే ఏరియాలో ఒక 70 ఆవులు కట్ చేయడానికి సిద్ధంగా కట్టేస్తున్నారు అని చెప్పి. అయితే వెళ్ళి చూసిరండి అని ఒక 20 మంది వెళ్ళారు. 20 మంది చూడడానికని వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక 200 మంది ఆవులు కనపడుతున్నాయి. వీళ్ళు వీడియోస్ తీయడం స్టార్ట్ చేయగానే ఒక 200 మంది వీళ్ళ పైకి వచ్చారు. మీరు మెదక్లో వైరల్ అన్న వీడియో చూసే ఉంటారు, కొట్టుకుందామా అని చెప్పేసి ఆయన తెగేసి పైకి వస్తున్నారు. వాళ్ళు దాడి కూడా చేసిరు, మా వాళ్ళు కూడా వాళ్ళు కొడితే వీళ్ళు కూడా తిరిగి కొట్టిరు. అక్కడ నేను ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, మీరు ఎక్కడ కూడా కొట్లాడకండి, వీడియో ప్రూఫ్ తీసుకొని రండి, మనకు అదే ఇంపార్టెంట్ అని చెప్పినాం. సో మన వాళ్ళంతా 20 మంది అక్కడి పారిపోయి వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవ్వరు తీసుకోవడానికి రెడీ లేరండి. మా పైన దాడి చేస్తున్నారు, 200 మంది ఉన్నారు, మరి అక్కడికి వెళ్దాం సార్, మీరు టీంతో రండి అంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీకు ఏం పని పాట లేదా, మీకు ఇంకో పనులు లేవా, ఇప్పటిదాకా అయింది కదా, ఇంటికి పోమని చెప్పినాక మళ్ళీ ఆడికెందుకు పోయారు, మాకేం పనులు లేవా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే అండి, మాకు పనులు ఉన్నాయి, మీకు పనులు ఉన్నాయి. అక్కడ 40 ఆవులు, ఇక్కడ 70 ఆవులు, ఇన్ని ఆవులు మెదక్లో చేరుకునేటప్పుడు పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, నిద్రపోతున్నారా, మరి డ్యూటీ చేస్తున్నారా, పెట్రోలింగ్ చేస్తున్నారా? మరి బక్రీద్ వస్తుంది, మీకు 15-20 రోజుల ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయిగా పోలీసులకి, రక్షణ వాళ్ళు ఉంటారు, ఇలాంటి అల్లర్లు జరుగుతాయని ఇన్ఫర్మేషన్ లేదా మీకు? మీరు ప్రతిసారి చేసే పనే కదా, మరి ఏం నిద్రపోయారు? అప్పుడు ఇన్ని ఆవులు మెదక్ ఎలా వచ్చినాయండి, తరలించారు? అన్ని గనం ఆవులు కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తే వాళ్ళు చాలా సిల్లిగా సమాధానం చెప్పడంతో మా కార్యకర్తలు ఆగ్రహానికి గురై అక్కడే పోలీస్ స్టేషన్ ముంగట బ్యారికేడ్లు పెట్టేసుకొని రాస్తారోకని నిర్వహించారు. మేము రాస్తారోక మాత్రమే చేశాము, పోలీసుల మీద ప్రెషర్ తేయడానికి వాటిని వెళ్ళి వాళ్ళ కస్టడీలోకి తీసుకోమని చెప్పేసి. ఎవరి మీద కేసు బుక్ చేయమని కాదు, ఏమి చేయమని కాదు. అయినా కానీ ఎస్ఐ వచ్చేసి మెల్లిగా బ్యారికేడ్స్ తొలగిస్తూ మీరు చేయడానికి లేదు అది అంటే
మా వాళ్ళు ఆగ్రహించి ఎస్ఐ గారితో వాదానికి దిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీరు చేయకపోతే మేము పోయి ఆపుతాం సార్, మరి దానికి మీరు సిద్ధమా అంటే మీరు ఇష్టం, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అన్న విధంగా మాట్లాడిండు ఆయన. సో అప్పటికప్పుడు మా కార్యకర్తలు కార్యాలయం నుంచి కర్రలు తీసుకురావడం జరిగింది. అవి పట్టుకొని మేము గో సేవ చేయడానికి, గో రక్షణ చేయడానికి పోయినాం, ఎవరి మీద దాడి చేయడానికి కాదు. ఈ విషయంలో పోలీసు వాళ్ళు ముందే ఇతర వర్గాలకి కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. వాళ్ళంతా అక్కడక్కడ బంగ్లాలపైన వీడియోలు తీస్తున్నారు. మాకు అనుమానం ఉంది, కానీ ఇంతకీ తెగిస్తారని చెప్పేసి మేము ఊహించలేదు. ఎందుకంటే ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు మాకు. వాళ్ళందరూ ప్రిపేర్గా ఒక ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అనుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వాళ్ళంతా ఒక నలుగురు ఎదురు రాగానే మా వాళ్ళు దాడికి వెళ్ళగానే వాళ్ళు బైకులు వదిలేసి పారిపోయారు, గల్లీలకు పారిపోయిన వెంటనే వీళ్ళు వెతుకుతున్నారు గల్లీలో ఎక్కడికి వెళ్ళారని. వాళ్ళు హఠాత్తుగా ఒక ఇద్దరు దాడికి వచ్చారు. మా అరుణ్ నా వెంటనే ఉండే, కొంచెం దూరం వెళ్ళగానే ఇంత పెద్ద రౌతు తీసుకొని ఆయన పైన విసరడానికి వెళ్ళాడు. అతీక్ అనే వ్యక్తి అని చెప్పేసి, నేను కూడా చూడలేదు, మనోడు చెప్పిన పేరు అతీక్ అని. ఆయన ఇంత పెద్ద రౌతు తీసుకొని ఈయన మీద వేయడానికి వస్తే ఈయన ఆ రౌతును తప్పించుకొని కర్రతో కొట్టడం జరిగింది చేతిపైన. ఆ కర్రతో కొట్టే లోపే ఇతను వెనుక నుంచి కత్తి తీసి ఈయన పుట్టలో దాడి చేసిండు. ఈయన తప్పించుకోవడానికి వెనుక జరిగి ఇంకో దాడికి చెయ్యి అడ్డం పెట్టగా చెయ్యికి 3 దగ్గర ఘాట్లు పడ్డాయి. 3 దగ్గర సివియర్గా ఇంజరీస్ అయినాయి. పుట్టలో కూడా దాదాపుగా పేగులకు టచ్ అయ్యేంత, కిడ్నీకి టచ్ అయ్యేంత దగ్గర వరకు ఘాటు వెళ్ళింది. సో వెంటనే నేను అక్కడ రక్తం మడుగులు ఉన్న మా ఫ్రెండ్ని ఆటో ఎక్కించి ఆ స్థలం నుంచి తీసుకెళ్ళిపోయినా. నేను అసలు అక్కడ ఆయన మీద అటాక్ జరిగిన సంగతి కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అల్లర్లు అవుతాయి అని చెప్పేసి. ఒక అరగంట తర్వాత ఒకరికి విషయం తెలిసింది. నాకు వాట్సాప్లో కానీ ఫోన్లో చూస్తే ఈ విషయం తెలిసి అందరూ ఇంకా ఎక్కువ తీవ్రత చేసిరు అని చెప్పేసి తెలిసింది. అప్పటికి కూడా చౌరస్తా వరకు వెళ్ళేసి పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తే రిటర్న్ అయ్యారు. మా వాళ్ళు రిటర్న్ అవుతుంటే మెదక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ దగ్గర రామ్నగర్లో ఉంటుంది, ఆ హాస్పిటల్ పైన నుంచి కొంతమంది మూకలు వాళ్ళపైకి రాళ్ళ దాడి చేశారు. అయితే అప్పుడు వాళ్ళు అడిగారు, సార్ వాళ్ళు పైనుంచి రాళ్ళ దాడులు చేస్తున్నారు అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే దెబ్బలు తగిలితే తెలియదా మీకు అని చెప్పేసి మాట్లాడారంట అక్కడ ఉన్న పోలీసులు. అయితే వీళ్ళ హాస్పిటల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే కింద పోలీసు వాళ్ళు ఉండి అడ్డుకున్నారు. మరి వాళ్ళు పైకి ఎలా వెళ్ళారు, అది ముస్లిమ్స్ కాదు హాస్పిటల్, అది అక్కడ పైకి ఎలా వెళ్ళారు, వాళ్ళ దగ్గర రాళ్ళు ఎక్కంచెలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు అంటే అదంతా మీకు అనవసరం, మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి అంటే అప్పుడు ప్రాపర్టీ నష్టం అనేది అక్కడ జరిగిందండి. అక్కడ వరకు ఏ హిందువు కూడా ఇలాంటి ప్రాపర్టీ డ్యామేజ్కి పాల్పడలేదు. ఎందుకంటే అక్కడ అందరి షాపులు హిందువులే ఎక్కువ ఉన్నాయి, ఎవరు మా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడానికి రెడీగా లేరు. ఆ హాస్పిటల్ పైన వాళ్ళు ఎలా అలౌ చేశారన్న కోపంలో అక్కడ ఆ హాస్పిటల్కి సంబంధించిన కార్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ధ్వంసం చేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల దాన్ని ఇంకా తీవ్రంగా అయింది. మా ఫ్రెండ్ని అటాక్ అయ్యి నేను ఆటో ఎక్కిస్తుండగా ఇంకొక వ్యక్తి వెళ్ళి దగ్గరలో ఉన్న సిఐ వాళ్ళ బ్యాచెస్ కూడా తీసి లోపల పెట్టేసుకున్నారు, పేర్లు కనపడకుండా. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అటాక్ అయింది, ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, కత్తితో దాడి చేస్తారంటే అవునా అయితే ఏం చేయమంటావు అని చెప్పి చేతులు కట్టుకొని పక్కకు నిల్చున్నారంట. వాళ్ళు ఫోన్ చేసి బాధపడ్డారు, అన్న ఇంత ఘోరంగా ఉన్నారు, మీరు వెళ్ళేటప్పుడు ఇలా చెప్తే పోలీసులు స్పందించలేదు, ఇంకో వెహికల్కి కార్ డోర్ తీయడానికి చేస్తే లాక్కొని వేసేసుకొని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు కేవలం వీడియో తీసుకోవడంలో మాత్రమే నిమగ్నమయ్యారండి. ఈ దాడి ఎంతవరకు చేస్తారో చేయండి, ఇవన్నీ వీడియోస్ తీసుకొని వీళ్ళ పైన కేసులు పెడదాం అన్న ఉద్దేశంగానే ప్రవర్తించారు. కానీ ఈ గొడవని ఆపుదాం, ఇక్కడ సిచ్యువేషన్కి ఎలా ఆర్డర్ని కంట్రోల్ చేద్దాము, అసలు ఈ గోవులను సంరక్షిస్తే ఈ లొల్లే ఉండదు. వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే మేము అంతా తినేసి పడుకుంటాం నైట్, ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళేసి. వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, మరి మేము తీసుకుంటామంటే మీ పరిస్థితి మీరు ఏం చేస్తారు అని అడిగితే కూడా మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ ఈగోస్ని పోలీసు వాళ్ళే రెచ్చగొట్టారు, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రెషర్కి కాదనలేక మాతో ఎదురుపడలేక మీరు ఏం చేస్తారో చేయండి, మేము తర్వాత వీడియో ప్రూఫ్లు తీసుకొని మీ మీద కేసులు చేస్తామన్న ప్లాన్లో పోలీసు వాళ్ళు బిహేవ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. లేకపోతే అక్కడ గొడవలు చేయడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు దీన్ని ఇంకో వర్గం వారు ఏమని చిత్రీకరిస్తున్నారంటే బీజేపీ రఘునందన్ రావు గెలవడం వల్ల వీళ్ళు రెచ్చిపోతున్నారు అని చెప్పేసి దాని పొలిటికల్ రంగు వాళ్ళు చేసి మాకు రుద్దుతున్నారు. ఒకటి, మేము బీజేపీ వాళ్ళం కాదు, మేము గోరక్ష చేసేటోళ్ళము, మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళం కూడా కాదు. ఆ గోరక్ష అన్న బాధ్యత మాత్రమే ఉంది, మేము అది మాత్రమే చేస్తాం. ఇప్పుడు చేయట్లేదు. బీజేపీ రఘునందన్ మొన్నొచ్చారు మాకు ఎంపీగా,
అంతకుముందు ఒక 5 ఏళ్ల క్రితం ఆయన మాకు పరిచయం లేదు. ఇప్పుడు కూడా రఘునందన్ అన్న నన్ను గుర్తుపట్టడు, నేను ఎవరో తెలియదు. ఆయన అండతోటి నేను ఎందుకు రెచ్చిపోతా? నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నా గోసేవ. ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకు మేము పాల్పడలేదు. అక్కడ పోలీసు వాళ్ళు కూడా అలాంటి అవకాశమే రానివ్వలేదు. ఈసారి ఎందుకు వచ్చింది అంటే అది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఐజీ గారు ఒక జోక్ ఆఫ్ ది డికేడ్ అన్నట్టుగా మాట్లాడారు. సారీ ఐజీ గారు, ఇది మీరు గుర్తించాలి. ఎందుకంటే మీరు చెప్పింది చాలా రాంగ్ స్టేట్మెంట్. మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాట్లాడారు. మీరు ఏమన్నారు? గోసేవ చేసేవాళ్ళు గోవులు దొరికితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు వెళ్ళొద్దు, మీరు ఆపొద్దని చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ప్రూఫ్ కూడా ఉండాలి కదండి. ప్రూఫ్ ఉండాలంటే మేము అక్కడికి వెళ్ళాలి కదా. ఆ వీడియో తీసుకొని మీకు ఇస్తే మీరు వచ్చి యాక్షన్ తీసుకుంటే మేమేం రావాల్సిన అవసరం కూడా లేదు. పలానా దగ్గర మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తాము, ఇగో ఇది రసీదు అని చెప్తే నెక్స్ట్ ఆ బక్రీద్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ వేరే దగ్గరికి ఇచ్చేసారని చెప్తే మేము ఫోన్లో పంపించినా యాక్సెప్ట్ చేస్తామండి. మేము గొడవలు చేయడం మా ఉద్దేశం కాదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు 18 నెలల పాప ఉంది. ఆ పాప 3 రోజుల నుంచి ఏడుస్తుంది. నాన్నని చూడాలని. ఆయన లేకపోతే నిద్రనే పోదు. ఆయన గాయాలు ఉన్నాయి, దగ్గరికి వస్తే పైన ఉంటుందని ఆమెను రానియట్లేదు. అంత ఘోరం ఉన్నది. మాకు లేవా కుటుంబాలు? మేము గొడవలు చేయడం మాకేం ఉద్దేశం కాదు. పోలీసులు ఈ పని చేయక వాళ్ళే మీరేం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడేసి మీరు చట్టాన్ని చేతులు చేసుకుంటే పోలీసు వాళ్ళు ఊరుకోరు, కేసులు పెడతారంటే ఇది జోక్ లాగా ఉంది సార్. మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోండి. పోలీసు వాళ్ళు ఏం చేశారు? బ్యాచ్లు దాచిపెట్టుకొని మరీ బిహేవ్ చేశారు సార్. మా దగ్గర వీడియో ప్రూఫ్లు లేవు. ఎందుకంటే అందరూ దాడిలో ఉన్నారు కాబట్టి ఎవరు వీడియోలు తీసుకుంటూ కూర్చోలేరు. మీరంతా వీడియోలు తీసుకుంటూ మమ్మల్నే దోషులుగా చిత్రించడం చాలా తప్పు. ఇది మీడియా వాళ్ళు కూడా చాలా తక్కువ కవరేజ్ చేశారు. చాలామంది వచ్చారు కానీ మరి ఎందుకు రావట్లేదో మీడియాలో మా గురించి మేము చెప్పిన విషయము ఎక్కడ కూడా రాలేదు. అడపదడపచ్చి 2-3 ఛానల్స్లో తప్పించి ఇంకా వేరే ఎక్కడ కూడా మేము చెప్పిన విషయం ఎవరు కూడా ప్లే చేయడానికి రెడీగా లేరు. మరి దీనివల్ల ఎవరి ప్రెషర్ ఉన్నది, ఏ పొలిటికల్ ప్రెషర్ ఉంది, లేకపోతే ఏ వర్గం ప్రెషర్ ఉన్నది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కువగా నష్టపోయింది అయితే నేను, నా ఫ్రెండ్ అండి. మా నాన్న హార్ట్ పేషెంట్. నేను ఆయనను వదిలేసి నేను ఈయనెంబడి ఉంటున్నా. రాత్రి హుటాహుటిన వచ్చేసినాం. మేము బట్టలు కూడా లేవు, అట్లా వచ్చేసినాం. మేము ఆ పరిస్థితిలో వచ్చేసినాం. సో మేము ఎక్కువ నష్టపోయినాం. మా మీదనే 307 కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమావేశం? బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంతవరకు మా ఫ్రెండ్ మీద అటాక్ చేసిన వ్యక్తి అతీక్ అని పేరు చెప్పారు. చాలా వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మీరు అన్ని వీడియోలు తీసిరు. ఆ వీడియోలో ఆ వ్యక్తి ఎవరో తెలుసు. ఆయన ఎక్కడ చార్మినార్ ఎక్కడో దాచుకున్నాడు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ వరకు వెళ్ళిరు. కనీసం మాది కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. దాడి చేసిన వాళ్ళు హ్యూమన్ రైట్స్కి ప్రొటెక్షన్ అడిగి అక్కడ సేఫ్గా ఉన్నారు. మాకు మాత్రం కనీసం మా కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఉంటుందని ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు. గోసేవ చేయడం అనేది దాని గురించి పెద్ద వీడియో స్పీచ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన ఇక్కడ జరుగుతుంటే కనీసం స్పందించలేదండి. ఏంటి అని మీదకి పైన స్పందించలేదు. ఇది దారుణం అండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇది మంచిది కాదు. మీరు ఏ ప్రభుత్వమైనా మాకు అనవసరం అండి. మా లైఫ్ మాకు ఇంపార్టెంట్. మాకు గోరక్షణ ఎంత ఇంపార్టెంటో మా లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అనవసరంగా ఏదేదో మీ సొంత రాజకీయాల కోసము మా మీద కేసులు పెట్టేసి మా జీవితాలు నాశనం చేస్తామంటే మేము ఇంకా దీన్ని చాలా తీవ్రంగా కూడా కొట్లాడడానికి రెడీ ఉన్నాం. ఎట్లాగో లైవ్ పోయింది కాబట్టి ఇంకేడు దాకన్నా తెగిస్తాం. ఎందుకంటే మా ఫ్రెండ్ ప్రాణం కన్నా ఇంకా మించింది ఏం లేదు. మేము కూడా దానికి సిద్ధంగా ఉండే మాట్లాడుతున్నాం. అక్కడ దాకా తెచ్చుకోకండి. దీన్ని ఇక్కడికి అరికట్టి దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ లోపలికి వెళ్ళాల్సిందే. చిన్న పిల్లలు, ఇంత పిల్లలు, ముస్లిం పిల్లలు ఇటుకెళ్ళి పట్టుకొని ఉన్నారు. నా దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు రండి, నేను వీడియో ప్రూఫ్స్ ఇస్తాను. నేను ఎవరెవరు ఎట్లా అటాక్ చేసిరో. మేము అటాక్ చేసింది ఖాళీ షాపులపైనే. అది కూడా భయం సృష్టించడానికి వాళ్ళు అటాక్ చేసిన తర్వాత జరిగింది. అది పోలీసు వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత జరిగింది. అప్పటి వరకు జరగలేదు. మాకు ఎలా సమన్వయంగా ఉండాలో మేము ట్రైనింగ్ తీసుకున్నాం. మేము మా పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. మా పిల్లలు ఎవరు కూడా బయటకు వచ్చి రాళ్ళు పట్టుకోలేదు. ముస్లిం పిల్లలు అందరూ రాళ్ళు పట్టుకుంటున్నారు. మా గలీలో ఒక మస్జిద్ ఉంది. ఆ నుంచి అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు రాళ్ళు కత్తులు పట్టుకొని. వీడియోస్ ఉన్నాయి, అవి కూడా బయటకు వచ్చినాయి. మరి మా రామ్నగర్లో మా దగ్గర కూడా పెద్ద ఆలయం ఉంది. మరి ఆ గుడిలో నుంచి ఎవరు చిన్నపిల్లలు బయలుదేరట్లేదు కత్తులు కటార్లు పట్టుకొని. మేము అలాంటి ట్రైనింగ్లు ఇవ్వట్లేదు. ఈ ట్రైనింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి బంద్ చేయాలి. ఈ దాడులకు కారణమైన ముఖ్యంగా ఒక 10 మంది బ్యాచ్ ఉంటుంది. ఈ గాంజా బ్యాచ్, వీళ్ళందరిని అరికట్టాలి. వీళ్ళకి సపోర్ట్గా ఉన్న ఎమ్మెల్యే పైన కూడా మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. ఆయన తప్పు ఎవరిదా? మరి పోలీసులను కూడా మీరు ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే. వాళ్ళందరూ ఆడ చోద్యం చూసారు. వీటన్నిపైన మీరు సీఎం గారు యాక్షన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నా. ఆ నమ్మకం నిలబెట్టుకున్న బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. మొత్తంగా సీఎం మాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది మెదక్ అంశంపై. ఎందుకంటే గోరక్షణ కోసం వెళ్ళాం తప్ప మేము బీజేపీ సంబంధించిన వాళ్ళం, ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళం కాదు. అయితే పోలీసులకు కూడా
సమాచారం ఇచ్చాం, కానీ పోలీసులు సరిగా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళు ఒక వర్గం వాళ్ళు కూడా ఉసుగొల్పేలాగా కవ్వింపు చర్యలు చేసి మమ్మల్ని బుక్కయ్యేలాగా చేశారని చెప్పారు. దాడులు ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు, శాంతి భద్రతలు కూడా పోలీసులు అదుపులో ఉంచాలి, లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కేవలం ఒక హిందువుల వరకే మాత్రమే ఒక దాడులు చేశారని కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధం కాదు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆ దాడి ప్రత్యక్షంగా చూసిన రాహుల్ అయితే చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ.